హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ అక్షయ తృతీయ వచ్చేస్తుంది కదండి. సో మన దగ్గర ఎంత ఉంటే అంత, ఐ మీన్ 500 ఉంటే 500, 1000 ఉంటే 1000, ఎంత ఉంటే అంత మనం ఇన్వెస్ట్ చేసి, డబ్బులు అనేది ఇన్వెస్ట్ చేసి ఎలా గోల్డ్ అనేది పర్చేస్ చేయాలి అని అయితే మీకు ఇప్పుడు చెప్తానండి. సో ఇది ది బెస్ట్ వే అన్నమాట. మనం ఏదైనా ఒక నగ చేయించుకోవాలి అంటే ఇది బెస్ట్ వే అన్నమాట. సో డెఫినెట్ గా వీడియో అనేది చివరి వరకు చూడండి, మీకు యూస్ఫుల్ గా అయితే ఉంటుంది ఇన్ఫర్మేషన్ అనేది. అండ్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు డెఫినెట్ గా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. సో దట్ మన వీడియోస్ అనేవి ఇంకొంతమందికి రీచ్ అవుతాయి, వాళ్ళకి కూడా బెటర్ గా అయితే ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది. సో ఓకేనా, ఇప్పుడు వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము. సో ఇప్పుడు మనం ఒక షాప్ కి వెళ్లి 1 గ్రామ్ బంగారం తీసుకోవాలి అంటే 22 క్యారెట్ బంగారం చూసినా కూడా మీకు 6500 చేంజ్ ఉందండి. అండ్ 24 క్యారెట్ గోల్డ్ చూసినా కూడా ఆల్మోస్ట్ 7000 క్రాస్ అయిపోయింది కదా. సో ఇన్ కేస్ మనం షాప్ లో వెళ్లి తీసుకోవాలి అంటే 1 గ్రామ్ బంగారం కావాలి అన్నా కూడా ఆల్మోస్ట్ మన దగ్గర ఒక 6500 అనేది ఉండాలి. బట్ ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటి అంటే మన దగ్గర ఒక 500 రూపీస్ ఉన్నా కూడా దాన్ని ఇన్వెస్ట్ చేసి గోల్డ్ కి అని సెపరేట్ గా ఉంచవచ్చు అన్నమాట. సో అది ఎలా అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ నేను కూడా రీసెంట్ గానే తెలుసుకున్నానండి ఇది ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అని. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను, సో దట్ మీకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇది ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అని అయితే నేను ఇప్పుడు చెప్తాను. అండ్ దానికన్నా ముందు ఎంతమంది ఇక్కడ గూగుల్ పే, ఫోన్ పే, తర్వాత పేటిఎం అనేది యూజ్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఆల్మోస్ట్ ఇలా ఈ యూపీఐ యాప్స్ యూజ్ చేస్తుండడం వల్ల మనకు మంత్లీ ఎక్స్పెన్సెస్ అనేది మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము. అంటే ఈజీగా వెళ్లి స్కాన్ చేయడం, పే చేయడం చేసేస్తున్నాం కదా. సో అలా కాకుండా మనం ఎలా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలి అనేది అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. సో దట్ మీరు ఈజీగా అయితే ఎవ్రీ మంత్ ఎంతో కొంత మీ దగ్గర 500 అన్ని ఎక్స్పెన్సెస్ అంతా కవర్ చేసుకుని ఒక 500 ఉంటే 500 ఇన్వెస్ట్ చేయండి, 1000 ఉంటే 1000 ఇన్వెస్ట్ చేయండి. ఇలా నెక్స్ట్ అక్షయ తృతీయకి ఎన్ని గ్రామ్స్ యాడ్ అయి ఉంటాయి అని చూడండి. దాన్ని మనం డైరెక్ట్ గా కాయిన్స్ గా మనం కొనుక్కోవచ్చు, డెలివరీ చేసుకోవచ్చు. లేదు అంటే ఆ రోజుకి ఎంతైతే బంగారం ధర పెరిగింటుందో దానికి మనకు డబ్బు కూడా పే చేస్తారు కావాలి అంటే. సో ఇది బెస్ట్ అని నాకు అనిపించింది. సో నేను కూడా రీసెంట్ గా అయితే ఇలా కొనుక్కోవడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడు మనం ఒక షాప్ కి వెళ్ళాం అనుకోండి, మనకు ఒక 500 రూపీస్ కి గోల్డ్ కావాలి అంటే ఎవ్వరూ ఇవ్వరండి. ఎందుకంటే బంగారం ధర అనేది అలా పెరిగిపోయింది. 500 అంటే ఎన్ని గ్రామ్స్ వచ్చేస్తాయి, సమ్ 0.0150 మిల్లీగ్రామ్ ఇలా వస్తుంది కదా. సో అలా కాకుండా మనం ఆ 500 నే బడ్జెట్ లో ఆ 500 నే సేవ్ చేసుకుంటూ ఎలా కొనుక్కోవాలి ఏంటి అనేది అయితే చెప్తున్నాను ఈరోజు. సో ఇన్ కేస్ మంత్లీ చిట్స్ పే చేయడం కుదరట్లేదు, స్కీమ్ అంటే గోల్డ్ స్కీమ్ తీసుకోవడం కుదరట్లేదు, ఎందుకంటే మంత్లీ గోల్డ్ స్కీమ్ తీసుకున్నాం అనుకోండి, మనం ఎలా లేకున్నా కూడా 1000 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా గోల్డ్ స్కీమ్స్ అనేవి. 1000, 2000, 5000, 10,000, 30,000 ఇలా పోతున్నాయి కదా. సో ఇన్ కేస్ మన వల్ల 5,000 కూడా కట్టడం కుదరట్లేదు అంటే ఇది మీకు బెస్ట్ ఐడియా అన్నమాట. ఫస్ట్ మీరు థింక్ చేయాల్సినది ఏంటంటే ఇప్పుడు పేటిఎం లో మీరు ఎంత ఖర్చు చేస్తున్నారనే చూడండి. అంటే ఈజీగా చార్ట్స్ అని, షాపింగ్ అని, అదని ఇదని ఈజీగా స్కాన్ చేసేస్తున్నాం కదా. అలా కాకుండా సో ఇలా ఒక రైట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంది కదా, ఇందులో ఎందుకు పెట్టకూడదు అని చెప్పి ట్వైస్ థింక్ చేసి తర్వాత ఇన్వెస్ట్ చేయండి. సో దట్ మీకు ఫ్యూచర్ కి ఒక బెటర్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది. అండ్ ఈ రోజుల్లో జాబ్ చేసే వాళ్ళు కూడా షాప్ కి వెళ్లి గోల్డ్ కాయిన్స్ కావచ్చు ఇలా కొనుక్కోకపోతుంటారు కదా. సో వాళ్ళకి కూడా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. సో మీ దగ్గర ఎప్పుడైతే డబ్బులు ఉంటే అప్పుడు కొనేసుకొని ఉంచుకోండి. సో ఎప్పుడో అప్పటికి మీకు ఇది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లాగా మారుతుంది. అండ్ ఎప్పుడైతే మీకు ఒక 30 గ్రామ్స్ 40 గ్రామ్స్ అనేది యాడ్ అయి ఉంటాయో అప్పుడు మీరు కాయిన్స్ కొనుక్కోవచ్చు, లేకపోతే
డబ్బు రూపానికి చేంజ్ చేసుకొని మన అకౌంట్ లోకి మనం వేసుకోవచ్చు అన్నమాట. అండ్ అదే కాయిన్ ని ఇన్ కేస్ కావాలంటే షాప్ లోకి తీసుకువెళ్ళి దాన్ని నగదుగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట నేను చెప్పాలనుకుంది. అండ్ ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తానండి. నేను యూజ్ చేస్తున్నది వచ్చేసి దీనికి పేటిఎం అనే యాప్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇందులో పేటిఎం లో మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. నేనైతే ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 2 ట్రాన్సాక్షన్స్ అయితే చేశానండి. ఇప్పుడు మీకు తక్కువ అమౌంట్ చేసి చూపిస్తాను, అంటే ఒక 500 రూపీస్ చేసి చూపిస్తాను. మీరు కావాలి అంటే 5000, 10,000 ఇలా ఎంత కావాలంటే అంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో నేను 500 రూపీస్ కి ఎన్ని గ్రామ్స్ వస్తే అన్ని గ్రామ్స్ మీకు ఇప్పుడు యాడ్ అయ్యేటట్టు చూపిస్తాను. అండ్ దీన్ని ఎలా సెల్ చేసుకోవాలి లేకపోతే ఎలా డెలివర్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. సో పేటిఎం యూజ్ చేస్తున్నాను కదా, సో నేను స్క్రీన్ రికార్డర్ పెట్టి చేస్తున్నాను కాబట్టి ఇది నేను లైక్ ఫోన్ అనేది వర్టికల్ షేప్ లో ఉంటుంది కదా, సో దాన్ని నేను ల్యాండ్స్కేప్ లోకి కన్వర్ట్ చేసి చూపిస్తాను. సో ఫోన్ వచ్చేసి మీరు ఇలా పెట్టి చూడండి. సో నేను ఏం ఆప్షన్ క్లిక్ చేశాను, ఎలా ఇన్వెస్ట్ చేశాను ప్రతి ఒక్కటి మీకు ఈజీగా అయితే తెలుస్తుంది. ఓకేనా? సో ఇప్పుడైతే చూసేద్దాం. సో ఫస్ట్ అయితే నేను పేటిఎం యాప్ని క్లిక్ చేసి లోపలికైతే ఎంటర్ అవుతాను. సో ఈ పేటిఎం యాప్లో మీరు అలా కిందికి స్క్రోల్ చేసుకుంటూ వచ్చారంటే ఫీచర్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందండి. నేను మీకు ఆరో సింబల్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. అది అందులో పేటిఎం గోల్డ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఈ ఆప్షన్ లేదు అంటే కొంచెం ఇలా సైడ్కి స్క్రోల్ చేశారంటే ఆల్ సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అక్కడ మీకు పేటిఎం గోల్డ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, 24 క్యారెట్ బై గోల్డ్ అని ఆరో వేసి చూపిస్తున్నాను చూడండి. సో దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశారంటే మీరు లోపలికి ఎంటర్ అయిపోతారు. ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఆల్రెడీ మీరు చూస్తుంటే బ్యాలెన్స్ కనిపిస్తుంది కదా, అది నేను ఆల్రెడీ ఇప్పటి వరకు బై చేశాను కదా, అది మీకు కనిపిస్తుంది. అండ్ దాన్ని ఆ బ్యాలెన్స్ దగ్గర యారో ఉంది కదా, దాన్ని క్లిక్ చేశారంటే అక్కడ మీకు షో అవుతుందండి ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి, ఆ రోజు పెరిగినందుకు ఎంత పెరిగింది అమౌంట్, అండ్ ఇన్ కేస్ రెడ్యూస్ అయిందంటే ఎంత రెడ్యూస్ అవుతుంది, ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో నేను ఆల్రెడీ బై చేసిన దానికి నాకు 0.2717 గ్రామ్స్ అయితే యాడ్ అయి ఉన్నాయి. అండ్ మీరు ఇక్కడే సెల్ చేయొచ్చు, గెట్ చేయొచ్చు అండ్ వ్యూ చేయొచ్చండి ట్రాన్సాక్షన్ని. ఫస్ట్ అయితే నేను ఎలా ఇన్ కేస్ మీరు తీసుకున్న బంగారం ఎలా సెల్ చేయాలని అయితే చూపిస్తున్నాను. సో సెల్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేశారంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మీరు ఎన్ని గ్రామ్స్ అయితే ఉన్నాయో అందులో మీరు ఎంత సెల్ చేయాలి అనుకుంటున్నారో ఆ అమౌంట్ క్లిక్ చేయొచ్చు. లేదు మీరు కొనుక్కున్న బంగారం ఫుల్ అమ్మేయాలి అనుకుంటున్నారు అంటే కింద ఒక ఆప్షన్ కనిపించింది కదా, దాన్ని క్లిక్ చేసి సెల్ ఆల్ గోల్డ్ బ్యాలెన్స్ అని ఉంది కదండి, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా మీ యూపీఐ ఐడికి క్రెడిట్ అయిపోతుంది ఆ అమౌంట్ అనేది. సో అర్థమైంది కదా. ఇప్పుడు డెలివరీ ఎలా చేసుకోవాలి అని చూపిస్తాను. సో గెట్ డెలివరీ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేశారంటే ఇక్కడ కాయిన్స్ అనేవి వస్తాయండి. మీకు ఎన్ని గ్రామ్స్ అయితే మీ దగ్గర ఉన్నాయో అన్ని గ్రామ్స్లో మీకు కాయిన్స్ చూపిస్తారు కదా, అందులో మీరు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని మీరు ఇంటికైతే డెలివరీ అనేది తీసుకోవచ్చు. సో నాదైతే ఇంకా ఒక 1 గ్రామ్ కూడా అవ్వలేదండి. సో అందుకే మీకు ఇలా వస్తూ ఉంది. అండ్ వ్యూ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళారంటే మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేశారు అండ్ ఏ రోజు చేశారు, ఆ రోజు చేసిన ట్రాన్సాక్షన్కి ఎన్ని గ్రామ్స్ అయితే యాడ్ అయినాయి ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ అనేది డిస్ప్లే అవుతుంది. సో నేను ఆల్రెడీ 1000 రూపీస్ చేశాను కదండి. సో 2 ట్రాన్సాక్షన్స్ అయితే చేశాను, దానికి యాడ్ అయిన గోల్డ్ అనేది నాకు ఆల్రెడీ ఇక్కడ బ్యాలెన్స్లో షో అవుతూ ఉంది. అండ్ ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలని చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టార్ట్ సిప్ అని ఉంది కదండి, సో దాన్ని అయితే క్లిక్ చేద్దాము. ఈ స్టార్ట్ సిప్ అని ఉన్నది క్లిక్ చేస్తే మీరు ఎవ్రీ వీక్ అమౌంట్ ఉంది లేకపోతే ఎవ్రీ మంత్ అమౌంట్ ఉంది అంటే ఒక డేట్ అనేది ఫిక్స్ చేసుకొని అలా కొనుక్కోవచ్చండి ఒక అమౌంట్ పెట్టి. అలా లేదు మన దగ్గర ఎప్పుడు ఉంటే అప్పుడే కొనుక్కోవాలి అంటే బై 1 టైం అంటుంది చూడండి, దాన్ని క్లిక్ చేయాలి. ఫస్ట్ అయితే నేను అమౌంట్ ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు నా దగ్గర అయితే ఒక 500 ఉంది. సో 500తో ఎలా కొనుక్కోవాలి అని చూపిస్తాను. ఫస్ట్ అయితే 800 ఎంటర్ చేస్తే మనకి ఎన్ని గ్రామ్స్ వస్తాయి అనేది అక్కడ సైడ్లోనే చూపిస్తారు చూడండి. ఇప్పుడు 800 రూపీస్కి
0.10 సమ్ గ్రామ్స్ అయితే యాడ్ అయినాయి. అండ్ 500 రూపీస్కి అయితే 0.0681 గ్రామ్స్ యాడ్ అవుతున్నాయి. నేనైతే ఇప్పుడు 500 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాను కదా. సో 500 రూపీస్ ఎంటర్ చేసి బై 1 టైం అనేది క్లిక్ చేశాను. సో మీకైతే ఇలా వస్తుంది ఎంత గ్రామ్స్ అయితే యాడ్ అవుతాయి ఏంటి అని. బట్ ఇక్కడ మీకు ఒక ఇదైతే స్కిప్ అయింది. ఏంటంటే బై 1 టైం అని క్లిక్ చేయగానే మనకు నార్మల్గా యూపీఐ ఐడి మనం క్లిక్ చేయాలి కదండి, ఆ ఇంటర్ఫేస్లోకి అయితే వెళ్ళిపోతుంది. బట్ ఇది నాకు ఇక్కడ బ్లాక్గా వచ్చిందన్నమాట స్క్రీన్ రికార్డర్లో, అది షో చేయకూడదు కదా. అందుకే అక్కడ మీ బ్యాంక్ యూపీఐ ఐడి ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేశారంటే మీకు ఇలా అయితే ట్రాన్సాక్షన్ అనేది వచ్చేస్తుంది. అండ్ అందులో ఎంత యాడ్ అయ్యింది, జిఎస్టీ ఎంత కట్ అయింది, ప్రతి ఒక్కటి కూడా మీకు ఇక్కడ షో అయిపోతుంది. సో అర్థమైంది కదా ఎలా చేయాలి ఏంటి అని. అప్పుడే నాకు 1.9 చేంజ్ ఉండింది కదా, ఇప్పుడు 2 సమ్ గ్రామ్స్ అయితే వచ్చింది చూడండి, బ్యాలెన్స్లో కనిపిస్తుంది మీకు గ్రామ్స్ అనేది యాడ్ అయ్యింది. సో ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అని చూపించాను కదండి. ఇన్ కేస్ మీకు అర్థం కాలేదు అంటే, ఇంకా కొంచెం కన్ఫ్యూషన్ ఉంది అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అండ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి. ఎందుకు అంటే గోల్డ్ అనేది మనకు అమెరికన్ డాలర్ ఉంటుంది కదా, డాలర్ వాల్యూ ఎంత ఉంటుందో దానికి ఈక్వల్గా అయితే గోల్డ్ అనేది ఎప్పటికీ పడిపోకుండా ఉంటుంది. సో ఖచ్చితంగా గోల్డ్ పైన మనం ఇన్వెస్ట్ చేసామంటే ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది కదా. సో అలా మనకి కూడా బెనిఫిట్ అయితే ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ ఇచ్చి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.